హాయ్ మా బ్రోస్, ఇది విన్నాక కొంచెం ఫన్నీగా ఉండొచ్చు, బట్ నేనైతే ఇంతవరకు బీచ్ అయితే చూడలే. సో ఎట్లయినా ఇవాళ చూద్దామని నేనైతే స్టార్ట్ అయినా. సో లేట్ చేయడం ఎందుకని టిఫిన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. నేరుగా పోయి ఆటో అయితే ఎక్కేసినాం. అన్న మమ్మల్ని ఆర్కే బీచ్ లో పడేసావా అంటే సరే అన్న అని పోతాండ అన్న అయితే. నేను ఇప్పుడు వెళ్ళేది మాత్రం వైజాగ్ లోనే. సో మన క్లైమేట్ అయితే ఇవాళ ఇట్లా ఉన్నది. సో ఫైనలీ బీచ్ కి అయితే దగ్గరకు వచ్చేసాం. మా నిజం చెప్పాలంటే నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది. కొంచెం ఏదో తెలియని ఫీలింగ్ బాగుంది తెలుసా. సో బీచ్ దగ్గరికి వెళ్ళాక మన ఫీలింగ్ ఎలాగుంటుందో కొంచెం చెప్తా, చూద్దాం రండి. సో బీచ్ కి అయితే ఎంటర్ అయిపోతున్నా. వేస్తున్న ప్రతి అడుగు ఏదో కొత్త అనుభవాన్ని ఇస్తున్నట్టే అనిపిస్తుంది. మొత్తానికి బీచ్ కి అయితే అడుగు పెట్టేసిన. ఆ అలలు అట్లా లెగుసుకొని వస్తుంటే ఆ సౌండ్ కి నాకైతే భయం అవుతుంది. కొంచెం ధైర్యం చేసి అలలకి దగ్గరికి అయితే పోయినా. సో అది అట్లా వస్తుంటే నాకు భయం వేసింది, అందుకని వచ్చేసిన. నాకు చిన్నప్పటి నుంచి హెలికాప్టర్స్ అన్నా విమానాలన్నా చాలా ఇష్టమా, కానీ ఇన్నాళ్ళకి నేను దగ్గర నుంచి చూసిన. సో హ్యాపీ అవ్వబోతున్నది. ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే ఆడికి పోయి ఐస్ క్రీమ్ తినకుండా అయితే ఉండలేను. నాకైతే చిన్నప్పటి నుంచి మస్తు ఇష్టం. సో ఫైనల్లీ రెండైతే తీసుకున్నా. నాకు చాకోబార్ అంటే చాలా ఇష్టం, అందుకే నేనైతే చాకోబార్ తీసుకున్నా. 1 o'clock అయితే చాలు నా పొట్టలో ఎలకల పరిగెడతాయి. అందుకే లేట్ చేయకుని ఎలకల మంది అయితే కుమ్మేస్తున్నా. అనకూడదు కానీ టేస్ట్ కొంచెం తగ్గింది. తిన్న తర్వాత కప్ ఐస్ క్రీమ్ అయినా ఉండకపోతే నా మనసు అస్సలు ఒప్పదు. అందుకే నువ్వు కప్ అయితే లేపేసిన. ఈ కార్ లో నాకు తిరగాలని ఉంది, కానీ వాళ్ళు ఎక్కిస్తలేరు నాకు. జనాలకు హ్యూమానిటీ పోయింది. నిజమైన ప్రేమ అంటే ఇదేమో. టైం అయితే 3:30 అయింది. చూడొచ్చు క్లైమేట్ ఇట్లా ఉన్నది. సో ఫైనల్ నేనైతే ఆర్కే బీచ్ నుంచి రిటర్న్ అయిపోతున్నా రూమ్ కి. అందరూ లేడీస్ ఉన్నారు మావా, కొంచెం భయంగా ఉంది. బస్ ఎక్కిన ప్రతిసారి ఒకటే మ్యూజిక్. నైట్ కి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నా. సో ఫైనల్లీ బీచ్ అయితే చూసేసా. ఇదంతా మీ సపోర్ట్ వల్లేమో. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలి. మళ్ళీ కలుద్దామా.